ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెనుపల్లి మండలం గణేష్పాడు దగ్గర కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వేంసూర్ మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు గణేష్పాడు దగ్గర ప్రమాదానికి గురైంది. అయితే యాక్సిడెంట్ సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ పరిమితికి మించి ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి కాలువలో పడిందని సమాచారం. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్టూడెంట్స్ చెబుతున్నారు. మార్నింగ్ కూడా తాగొస్తాడు, మళ్ళీ అడుబడి ఉడికాడు. కొంతమంది మొత్తం కట్ అయింది. ఇక్కడ నాకు చిన్న దెబ్బ తగిలింది. ఒక అమ్మాయి కనపడట్లేదు అంట, రాజిరెడ్డి అమ్మాయి చెప్పులు బ్యాగులు తలకాలకి పాప గోడ దారిపోయింది. ఒక అమ్మాయి చూడండి. ఏంటంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ అవ్వాలి. అసలు స్టార్ట్ అవ్వకపోతే ఎక్సలేటర్ మంచి బయటకు వచ్చిన తర్వాత బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది. ఏమైందంటే అట్టే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏమైంది అన్నారు. బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపిస్తా సార్ అని చెప్పిండు. అట్టే అయిపోవడం 7 దూరం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ సార్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అలా సగం దూరం వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేది నాకేం తెలియదు ఏంటి బస్సు వెళ్ళేటోడికి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసాడు. పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే ఇచ్చిండు. 7 మనిషి వచ్చిండు వెనకమాల ఎట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు తొలిచ్చిండు. లెపెక్కన పడింది, బస్సు పడింది. అయితే ఇట్లా కూసుకుపోయింది. పారిపోయి పోయిండు కూడా. ఫుల్ తాగిన మంది. అసలు 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. చిన్న పిల్లలు, పిల్లోడైతే అందరూ నడువు విరిగింది. ఆడ ఎక్కించుకొని